హాయ్ ఫ్రెండ్స్, పావురాలు వందల కిలోమీటర్ల దూరం వెళ్ళినా తిరిగి తమ గూటికి చేరుకోగలవు. భూమి అయస్కాంత క్షేత్రం ఉపయోగించి అవి దారి కనుగొంటాయని శాస్త్రవేత్తలకు చాలా కాలంగా తెలుసు. కానీ ఆ అయస్కాంత క్షేత్రాన్ని పావురాలు ఎలా గుర్తిస్తాయి అనే ప్రశ్నకు ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం లేదు. తాజాగా శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో ఏం తేలిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధన వివరాలు సైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. జర్మనీలో మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బిహేవియర్, యూనివర్సిటీ ఆఫ్ బాన్, యూనివర్సిటీ హాస్పిటల్ బాన్, యూనివర్సిటీ ఆఫ్ డ్యూయిస్బర్గ్ ఎస్ఎన్ పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనం చేశారు. ఇప్పటి వరకు పక్షులు తమ కళ్లలో కాంతి, సున్నిత అణువులు లేదా ముక్కులో సూక్ష్మ అయస్కాంత కణాల ద్వారా భూమి అయస్కాంత క్షేత్రం గుర్తిస్తాయని కొన్ని సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి. అయితే వాటికి బలమైన ప్రయోగాత్మక ఆధారాలు లభించలేదు. ఈ నేపథ్యంలో పరిశోధకులు పావురాల శరీరంలో పలు అవయవాలు పరిశీలించారు. ఆశ్చర్యకరంగా అత్యంత బలమైన అయస్కాంత ప్రతిస్పందన కాలేయంలో కనిపించింది. ముఖ్యంగా కాలేయంలో మ్యాక్రోఫేజ్లు అనే రోగనిరోధక కణాలు ఇనుమును నిల్వ చేసుకోవడం వల్ల ప్రత్యేక అయస్కాంత లక్షణాలు పొందుతున్నట్టుగా వారు గుర్తించారు. మ్యాక్రోఫేజ్లు సాధారణంగా వృద్ధాప్యానికి చేరిన ఎర్ర రక్త కణాలను విచ్ఛిన్నం చేసి పనిచేస్తాయి. ఈ ప్రక్రియలు విడుదలయ్యే ఇనుము సూక్ష్మ కణాల రూపంలో వాటికి నిల్వ అవుతుంది. ఈ ఇనుము కణాల వల్ల అవి భూమి అయస్కాంత క్షేత్రానికి స్పందించి సామర్థ్యాన్ని పొందవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ విషయం తేల్చేందుకు శాస్త్రవేత్తలు ప్రత్యేక ప్రయోగాలు నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి గూటికి తిరిగి చేరేందుకు శిక్షణ పొందిన పావురాల కాలేయంలో ఈ మ్యాక్రోఫేజ్ కణాలు తొలగించారు. ఆ తర్వాత మేఘావృత వాతావరణంలో విడిచిపెట్టినప్పుడు అవి దారి తప్పి గూటికి చేరడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అయితే ఎండ ఉన్న రోజుల్లో అదే పావురాలు విజయవంతంగా గూటికి చేరాయి. దీన్ని బట్టి పావురాలు దారి కనుగొనడంలో సూర్యుడి స్థానంతో పాటుగా భూమి అయస్కాంత క్షేత్రం కూడా ఉపయోగిస్తున్నట్టుగా పరిశోధకులు నిర్ధారించారు. అంతేకాకుండా ఈ ఇనుము సమృద్ధ కణాలు నాడీ తంతువులకు సమీపంలో ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో అయస్కాంత సమాచారాన్ని అవి మెదడుకు పంపే అవకాశం ఉందని భావిస్తున్నారు. చూసారుగా, పావురాల అద్భుత దిక్సూచి సామర్థ్యం వెనుక కాలేయంలో రోగనిరోధక కణాలు కీలక పాత్ర పోషించుండవచ్చని ఈ అధ్యయనం సూచిస్తోంది. ఈ ఫలితాలు భూమి అయస్కాంత క్షేత్రాన్ని జంతువులు ఎలా గుర్తిస్తాయనే ప్రశ్నకు కొత్త దిశ చూపిస్తున్నాయి. అంతేకాదు, షార్కులు వంటి ఇతర జంతువుల్లో కూడా ఇలాంటి వ్యవస్థలే ఉన్నాయా అనే అంశంపై భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు జరిగే అవకాశం ఉందని సైంటిస్టులు అంటున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.